అమ్మో, చిన్నపిల్లల్ని తీసుకుని బయటకు వెళ్ళాలంటే మామూలు విషయం కాదు. తీసుకువెళ్తే ఒక తంట, తీసుకువెళ్ళకపోతే ఇంకో తంట. ఇలా పిల్లల్ని తీసుకుని బయటకు వెళ్ళినప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే వాళ్ళు ఏదో ఒక తింగర్ పని చేస్తూనే ఉంటారు. అలా తెలిసి తెలియక ఏదేదో చేసేస్తుంటారు. ఇప్పుడు పిల్లలైతే ప్రతిదానికి మొండి పట్టుదల పడుతున్నారు. మనం చెప్పే మాట అయితే అస్సలు వినట్లేదు. కాబట్టి మనమే మన రూట్ మార్చుకొని వాళ్ళ స్టైల్లోనే వాళ్ళకి చెప్తే అర్థమవుద్ది. ఈశాన్ అయితే మాల్కు తీసుకెళ్ళమని 10 days నుంచి ఒకటే సతాయిస్తున్నాడు. సో ఇలాంటప్పుడే మనం అడ్వాంటేజ్ తీసుకోవాలన్నమాట. ఏమేం చేసామంటే మాల్కి తీసుకెళ్లాలంటే ఒక కండిషన్ అయితే పెట్టాము. ఆ కండిషన్ ఏంటంటే ఈ 1 week 10 daysలో మేము ఏం చెప్తే ఆ పని చెయ్యాలి. ఫుడ్ మొత్తం కంప్లీట్ చేయాలి, కొంచెం కూడా వదలకూడదు. సో ఇలా చెప్పినవన్నీ చేస్తే కొన్ని పాయింట్స్ ఇస్తాము, చెప్పినప్పుడు చేయకపోతే మైనస్ చేస్తాము అని చెప్పాము. ఇక చేసేదేం లేక ఓకే మీరు ఎలాగంటే అలాగే అన్నాడు. సో అలా ఆ 1 weekలో 50 points అయితే సంపాదించాడు. మేము ఇప్పుడు వచ్చింది వైజాగ్ మద్దిలపాలెంలో ఉన్న సిఎంఆర్ సెంట్రల్. ఈశాన్ అయితే ఇక్కడికి వెళ్దామంది ఐస్ క్రీమ్ తినడానికో మూవీ చూడడానికో అయితే కాదు. ఈ మాల్లో జంగల్ అడ్వెంచర్స్ అని ప్లే జోన్ అయితే ఉంది. ఇప్పుడైతే మేము వచ్చింది అక్కడికే అన్నమాట. ఈ జంగల్ అడ్వెంచర్స్ మాల్లో 3rd floorలో అయితే ఉంది. అయితే ఎప్పుడెప్పుడు జంగల్ అడ్వెంచర్స్ లోపలికి ఎంటర్ అవుదామా అని వెయిట్ చేస్తుంటే పాప మాత్రం ఆ డిస్ప్లేస్ చూసుకుంటూ బయటే ఉండిపోతుంది. ఆ ఇద్దరు పిల్లలతో బయటకు వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకళ్ళు ఒక వైపుకి ఇంకొక వైపుకి వెళ్ళిపోతున్నారు చూడండి. ఆడవాళ్ళకి షాపింగ్ పిచ్చి అంటారు, కానీ అది బై బర్తే ఉంటుందని ఇప్పుడే నేను చూస్తున్నా. పాప ఏజ్ వచ్చేసి 13 months. ఒక్కతే ఒక షాప్లోకి వెళ్ళిపోయి దానికి కావాల్సినవేవో కొనుక్కోవడానికి సెలెక్ట్ చేసేసుకుంటుంది చూడండి. ఎంతైనా లేడీస్ షాపింగ్ చేస్తుంటే జెంట్స్ ఉండలేరు కదా. అందుకే ఈశాన్ కాలిన పిల్లలాగా అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. చూసి లాభం లేదు, ఇంకా రావట్లేదని పాపను ఎత్తుకొని జంగల్ అడ్వెంచర్స్ లోపలికైతే ఎంటర్ అయిపోయాడు. పేరుకు తగ్గట్టుగానే లోపలంతా లీవ్స్ తో జంగల్ లాగా డిజైన్ చేశారు. ఈశాన్ అయితే ఇక్కడ గేమ్స్ ఆడుకోవడానికి కార్డ్ రీఛార్జ్ చేయించుకోవడానికి వెళ్ళాడు. ఇందులో వెంటిలేషన్ అయితే అస్సలు ఉండదు, మొత్తం చీకటిగా ఉంటుంది జంగల్ లాగా. ఇందులో రకరకాల గేమ్స్ ఉంటాయి. ఒక్కో గేమ్కి ఒక్కో ప్రైజ్ ఉంటుంది. మనం కార్డ్ రీఛార్జ్ చేయించుకుంటే ఎన్ని గేమ్స్ కావాలంటే అన్ని గేమ్స్ ఆడుకోవచ్చు. ఇందులో చిన్నపిల్లలకి అంటే బిలో 3 years ఏజ్ వాళ్ళకి ఒక గేమ్ అయితే సెట్ అవుద్ది. మిగిలిన గేమ్స్ అన్ని అబౌవ్ 3 years పిల్లలు ఆడుకునే లాంటివి. వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇక్కడ ఉన్న వాటిలో మ్యాక్సిమం అన్నిటికీ టికెట్ ప్రైస్ 50 rupees, కొన్నిటికి తప్ప. ఇక్కడైతే టెడ్డీ బేర్స్ పిక్ చేసుకునేది ఒక గేమ్ అయితే ఉంది. దాని టికెట్ ప్రైస్ వచ్చేసి 50 rupees. అదైతే అసలు వేస్ట్ అనమాట. మ్యాక్సిమం ఈ గేమ్ ఎవరు ఆడినా గెలవడం నేనైతే చూడలేదు. సో మీలో ఎవరైనా ఎప్పుడైనా ఇక్కడికి వెళ్తే ఈ గేమ్ అయితే అస్సలు ఆడకండి. చిన్నపిల్లలకైతే ఇలా కార్ రేస్లు, బైక్ రేస్లు, హార్స్ రైడింగ్ ఇలా చాలా ఉన్నాయి. ఇలాంటి గేమ్స్ అయితే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు, బాగుంటాయి కూడా. ఈశాన్ అయితే కార్ని 500కి రీఛార్జ్ చేయించుకున్నాడు. ఆ 500 కాను మొత్తం ఆల్మోస్ట్ ఒక 10 గేమ్స్ అయితే ఆడాడు. ఇప్పుడు ఆడుతున్న ఈ గేమ్ అయితే 50 rupees. ఈచ్ గేమ్కి మనకి ఆల్మోస్ట్ 5 to 10 minutes మధ్యలో టైం ఇస్తారు. ఈ మాల్లోకి చాలా మంది వస్తూ పోతూ ఉంటారు కదా. అలా వచ్చిన వాళ్ళు ఈ జంగల్ అడ్వెంచర్స్ చూసి అసలు లోపల ఏముంటుందా అని ఒకసారి చూద్దామని వస్తున్నారు. అలా వచ్చే వాళ్ళలో ఇంత అమౌంట్ అఫోర్డ్ చేయలేని వాళ్ళు కూడా ఉంటున్నారు. ఆ పిల్లలైతే వేరే వాళ్ళు ఆడుకుంటుంటే పాపం అలాగే చూస్తూ ఉంటున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ బాల్ పూల్ ఒక్కటే మా పాపకు సెట్ అయిన గేమ్. ఇందులో దీని టికెట్ ప్రైస్ కూడా 50 rupees. ఇందులోకైతే ఎవరిని అలౌ చేయరు, ఓన్లీ ఆడుకునే పిల్లల్ని మాత్రమే అలౌ చేస్తారు. ఇక్కడ ఒక ఆమె ఉంటుంది, ఆమె లోపల పిల్లలందరినీ ఆడిపిస్తుంటది. జంగల్ అడ్వెంచర్స్లో చిన్న పిల్లల్ని అంటే బిలో 2 years పిల్లల్ని ఆడిపించాలంటే ఈ బాల్ పూల్ మాత్రమే ఆడిపించండి, అంతకు మించి వేరే ఏవి ఆడిపించద్దు. మేమైతే ఇక్కడ చిన్న మిస్టేక్ చేసాము. అదేంటంటే పాపని ఈ స్వింగ్ ఎక్కించాము. ఈ 2 pandas మధ్యలో చిన్న బాస్కెట్ ఉంటుంది, అందులో కూర్చుంటే అలా ఊగుతూ ఉంటుంది. అలా స్వింగ్ అయ్యేటప్పుడు పాప అయితే మధ్యలో ఒకసారి లేచి నుంచింది. అప్పుడు ముందుకు పడి పాండా హెడ్ అయితే తగిలింది. ఈ వీడియో స్టార్టింగ్లో చిన్న క్లిప్ పెట్టాను కదా, పాప ఏడ్చేది, అది ఇక్కడే అనమాట. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే రెప్పపాటులోనే ఏదో ఒకటి చిన్నది జరుగుతూనే ఉంటాయి పిల్లలకి. సో చాలా జాగ్రత్తగా ఉండాలి మనం పేరెంట్స్గా. ఎవరైనా చిన్న పిల్లల్ని ఇలా గేమ్స్ ఆడిపించేటప్పుడు జాగ్రత్తగా గట్టిగా పట్టుకోండి, ఎటు కదలకుండా. ఒకవేళ కదిలి అలా నుంచున్నారంటే ముందుకు పడతారు. సో ఇందులో పాపనైతే కాసేపు ఆడిపించాము, కానీ ఎప్పుడైతే దెబ్బ తగిలిందో అప్పటి నుంచి భయపడిపోయింది. ఇంకా ఎంత కూర్చోబెట్టినా కూర్చోవట్లేదు. ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి ఈశాన్ ఎక్కేశాడు దాంట్లోకి. ఏమయ్యే వరకు కాసేపు అలా ఊగుతా కూర్చున్నాడు అందులో. దీని తర్వాత అయితే నెక్స్ట్ గేమ్ బాస్కెట్బాల్ ఆడారు. దీని కాస్ట్ కూడా 50 rupees. ఇది అయితే చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా ఆడుకునేలాగా చాలా బాగుంది, ఎంటర్టైనింగ్గా. ఈ గేమ్ ఆడేటప్పుడు మనం ఎంత ఫాస్ట్గా ఆడితే అన్ని ఎక్కువ బాల్స్ వస్తాయి. సో స్కోర్ కూడా మనకి ఎక్కువ వస్తుంది అనమాట. ఇప్పటి వరకు ఈ వీడియో చూసారు కదా, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి,
మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే ఈ ఛానల్లో నేను ఫర్దర్గా పెడతాను. అలాగే విజయనగరంలో ఉన్న 3 ఫేమస్ టెంపుల్స్ని అయితే ఎక్స్ప్లోర్ చేసి వీడియోస్ పెట్టాను. ఎవరైనా చూడని వాళ్ళు ఇంకా ఉంటే ఒకసారి లింక్ పెడతాను, చూడండి. ఈ జంగిల్ అడ్వెంచర్స్లో అయితే ఇంకా చాలా గేమ్స్ ఉన్నాయి, కానీ మేము కొన్ని సెలెక్టెడ్ గేమ్స్ మాత్రమే ఆడుకున్నాము. ఈ హార్స్ రైడింగ్ గేమ్ అయితే మనకి టికెట్ ప్రైస్ వచ్చేసి 50 రూపీస్ 75 రూపీస్ ఎంతో ఉంది. ఈ గేమ్ అయిపోయిన తర్వాత పోలీస్ కార్ గేమ్ అయితే ఈశాన్ ఆడాడు. అది వచ్చేసి టికెట్ ప్రైస్ 30 రూపీస్. ఇది కూడా చాలా బాగుంది. ఈ గేమ్ కూడా ఆడడం అయిపోయిన తర్వాత కార్డులో బ్యాలెన్స్ అయితే 5 రూపీస్కి వచ్చేసింది. ఇక్కడ ఆడింది మొత్తం 10 గేమ్స్ అయితే దానికి మొత్తం అయిన ప్రైస్ వచ్చేసి 495 రూపీస్. సో ఫైనల్గా 500కి రీఛార్జ్ చేపిస్తే కార్డులో 5 రూపీస్ మిగిలింది. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.